చూస్తున్నాం ఒక వెరీ హ్యాపీ మార్నింగ్ ప్రపంచం అంతటికి కూడా. ఎందుకంటే ఒక ఆనందమైన రోజుని ఇలాంటి సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన మహిళ ఆమె సేఫ్గా ఆమె భూమికి చేరుకోవడం అనే ఒక హ్యాపీ న్యూస్ తోటి వాళ్ళ మార్నింగ్ ప్రపంచం అంతా కూడా నిద్రలేచింది. భారతదేశానికైతే ఇంకా హ్యాపీ. సో మీరు ఏం చెప్తారండి మొత్తం ప్రయోగానికి సంబంధించి సాంబశివరావు గారు? హేమల్ గారు, మీకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రియల్లీ వెరీ గుడ్ మార్నింగ్. సరే యా సార్, చెప్పండి. రియల్లీ వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మనం గత 9 నెలలుగా సునీత విలియమ్స్ గారు భారత సంతతికి చెందినటువంటి ఆస్ట్రోనాట్ అవడం అనుకోండి, లేదంటే జనరల్ గానే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మన వాళ్ళకు ఉన్నటువంటి క్యూరియాసిటీ అనుకోండి. మన ఐ థింక్ మిగతా దేశాల్లో ఎలా ఉందో తెలియదు కానీ భారతదేశంలో మాత్రం చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. 9 నెలలుగా కొన్ని వేల డిస్కషన్స్ మీ ఛానల్ ద్వారా కానీ మిగతా ఛానల్స్ ద్వారా కానీ ఇండియా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతూ వచ్చింది. వాళ్ళందరి ప్రేయర్స్ వల్ల ఇవాళ ఆ టీం అంతా, మరి ముఖ్యంగా సునీత విలియమ్స్ గారు హ్యాపీలీ దే కేమ్ బ్యాక్, తిరిగి వచ్చారు, సంతోషం. అయితే మీరు ఇందాక మీ సమ్మరీలో చెప్పినట్టుగా సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక రకంగా మాట్లాడుకోవాలి, మానవీయ కోణంలో ఇంకొక రకంగా మాట్లాడుకోవాలి. ముందు మానవీయ కోణంలో మాట్లాడుకుంటే మనం ఒక 7 రోజులు 8 రోజుల మిషన్ లో ఒక కార్యక్రమం అని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్సనల్ గా కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ అసోసియేట్స్ కానివ్వండి, ఒక రకమైన మెంటల్ ఫ్రేమ్వర్క్ లో ఉంటారు. సునీత విలియమ్స్ గారి విషయంలో, బుచ్ వెల్మోర్ విషయంలో అది 100% ట్రూ. ఏముంది, 7 days 8 days లో వస్తారు, తర్వాత వాళ్ళకి ఏదో వాళ్ళ పర్సనల్ ప్లాన్స్ ఉండొచ్చు. ఆ షార్ట్ మిషన్ లో టెస్ట్ ఫ్లైట్ ఇంజనీర్స్ గా వెళ్ళి బోయింగ్ తయారు చేసినటువంటి స్టార్ లైనర్ ని ఫస్ట్ టైము మ్యాన్డ్ మిషన్ గా, అంటే మనుషులతో సహా వెళ్లాల్సిన ఫస్ట్ ఫ్లైట్ ని వీళ్ళు టెస్ట్ ఇంజనీర్స్ గా వెళ్ళారు అనమాట. ఫ్లైట్ టెస్ట్ అంటేనే రిస్క్ ఉంటది. ఐ థింక్ ప్రొఫెషనల్లీ వీళ్ళకి ఆ ట్రైనింగ్, ఆ మనోబలం అదంతా ఉంటది. వీళ్ళు కూడా బోయింగ్ తో పాటు నెలలుగా కలిసి పనిచేశారు. స్టార్ లైనర్ ఎలా పనిచేస్తో వీళ్ళకి తెలుసు. స్టార్ లైనర్ లో ఏదైనా చిన్న స్నాక్స్ వస్తే వాటికి ఆల్టర్నేటివ్స్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఉంటుంది. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టార్ లైనర్. అయినప్పటికీ వాళ్ళు జూన్ లో లాంచ్ అయినప్పుడు, June 5th లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఈ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్, అంటే ఆ మొత్తం స్పేస్ క్రాఫ్ట్ ని నావిగేట్ చేసుకోవడానికి లేదా ఓరియంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కంట్రోల్ సిస్టమ్స్ లో థ్రస్టర్స్ సరిగా పనిచేయట్లేదు, దానికి కావాల్సినటువంటి హీలియం ప్రెషర్స్ సరిగ్గా లేవు, హీలియం లీక్ అవుతుంది అనేది అది అబ్జర్వ్ చేశారు. ఫ్లైట్ టైంలోనే అబ్జర్వ్ చేశారు. వీళ్ళు సక్సెస్ఫుల్ గా పైకైతే వెళ్ళారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డాక్ అయ్యారు. డాక్ అవటంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అనుకున్న టైం కంటే దాదాపు 2.5 గంటలు ఎక్స్ట్రా వాళ్ళు టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఆ డాకింగ్ ప్రాసెస్ లో. సో ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళారు. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేస్తూ అక్కడ డాక్ అయినటువంటి స్టార్ లైనర్ ని దాని మీద ఇంకొద్దిగా టెస్టులు చేస్తూ ఈ హీలియం లీక్స్, సోకాల్డ్ హీలియం లీక్స్, ఆర్సిఎస్ థ్రస్టర్స్ ఎలా పనిచేయాలి అనే దాని మీద బోయింగ్ సహాయంతో, బోయింగ్ వాళ్ళ గ్రౌండ్ మీద చాలా అనేక రకాలైన టెస్టులు, సిమ్యులేషన్స్ చేస్తూ సునీ విలియమ్స్ కి, బుచ్ విల్మోర్ కి హెల్ప్ చేస్తూ మొత్తం మీద కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆగస్టుకు వచ్చేసరికి నాసా ఒక ప్రూడెంట్ డెసిషన్ తీసుకుంది. తిరిగి వచ్చే ప్రయాణంలో అదే స్టార్ లైనర్ లో తిరిగి రావడం అనేది 100% ఫుల్ ప్రూఫ్ కాదేమో. కాబట్టి ఒకటి స్టార్ లైనర్ ని కిందకి తీసుకొచ్చేద్దాం, వీళ్ళిద్దరిని స్టేషన్ లోనే, ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఇంకొంతకాలం అట్టి పెట్టి ఆల్టర్నేటివ్ మిషన్ లో వాళ్ళని తీసుకొద్దామని ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకున్నారు. ఐ థింక్ ఆ డెసిషన్ దానికి ఒక కంప్లీషన్ రావడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇదేమి అన్యూజువల్ గా జరిగిందైతే కాదు. క్రూని రొటేట్ చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా మినిమం 4 months 6 months అనే స్కెడ్యూల్స్ లో వాళ్ళు పైకి వెళ్ళటం కిందకి రావడం జరుగుతుంది.
నెక్స్ట్ ఎవరు పైకి వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి, ఎవరు కిందకి రావాలి అనేది 1-2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదో మనం వెళ్తున్నాము వస్తున్నాము, ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రావచ్చు అన్నట్టుగా కాదు. ప్రతి ఆస్ట్రోనాట్ కూడా ఈ స్పెసిఫికల్లీ సెలెక్టెడ్ ఫర్ సర్టన్ రీజన్స్. వాళ్ళకున్న ప్రత్యేకమైనటువంటి స్కిల్స్, అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళకున్న ప్రత్యేకమైన డ్యూటీస్ ని నెరవేర్చడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఈ మిషన్ లో వీళ్ళకి తోడుగా ఇంకొక ఇద్దరు కూడా బయటకు రావాలి అంటే, కిందకి రావాలి అంటే ఒక నలుగురు ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ నలుగురిని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ 10 లో పైకి తీసుకెళ్ళటం, తర్వాత బుచ్ విల్మోర్, సునీ విలియమ్స్ కు తోడుగా నిక్ హేగ్ని, ఒక కాస్మోనాట్ ని, గోర్బనోని కలుపుకుని ఈ నలుగురు కిందకి రావడం జరిగిందనమాట. అలా ఈ మిషన్ ప్లాన్ చేశారు. సో ఐ థింక్ మనకున్నంత యాంగ్జైటీ నాసా అడ్మినిస్ట్రేటర్స్ లో ఉండకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, దీని ఇంపాక్ట్ స్పేస్ ప్రోగ్రామ్ మీద ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ మీద ఎలా ఉంటుంది అనేది డెఫినెట్ గా నాసా కన్సిడరేషన్ లో ఉంటుంది. కాబట్టి ఒక ఆప్టిమైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారంగా ఒక ఎవరికి ఇబ్బంది లేకుండా, స్టేషన్కి ఇబ్బంది లేకుండా స్టేషన్ కార్యక్రమాలు కొనసాగే విధంగా వాళ్ళు ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఐ థింక్ దే డిసైడెడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. ఈ 14వ తారీఖున పైకి వెళ్ళినటువంటి స్పేస్ మాడ్యూల్లో నలుగురు ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. ఒక 2-3 days హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్స్ జరిగినాయి. నిన్న బయలుదేరి మన టైం ప్రకారంగా నిన్న మార్నింగ్ 10:30 ఆ ప్రాంతంలో బయలుదేరి ఒక 17 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు సేఫ్ గా క్షేమంగా ఫ్లోరిడా కోస్ట్ లో ల్యాండ్ కాగలిగారు, స్ప్లాష్ కాగలిగారు. ఇక అదంతా రియల్ టైం ఫుటేజ్ మనం చూసాం. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ ప్రొసీజర్ లో జరిగినట్టుగా, టెక్స్ట్ బుక్ లో ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలా జరిగినట్టుగా జరిగింది. కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ బోత్ ఫర్ SpaceX and NASA.